Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy pattu sarees, me santam. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. బిజినెస్ అందరికీ ఈ మధ్య కాలంలో బిజినెస్ పెట్టాలి, బిజినెస్ చేయాలి అని కోరిక. పెడతారు, ఒక 4-5 నెలలు అవగానే ఇది ప్రాఫిట్ రావట్లేదు, ఇంకో బిజినెస్ చేద్దామని వెళ్ళిపోతూ ఉంటారు. ఒక్క దాంట్లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోతే ఇంకొక బిజినెస్లో ఎలా నిలబడగలరు, ఆ కన్సిస్టెన్సీ ఎంత ఇంపార్టెంట్, ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు గంపా నాగేశ్వరరావు గారు ఉన్నారు, మోటివేషనల్ స్పీకర్. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. బాగున్నారు సార్? హ్యాపీ, ఆనందంగా. సో బిజినెస్ అంటే ఈ మధ్య ఎడ్యుకేషన్ కంటే ఇంకా ఎక్కువగా బిజినెస్ మీదకి అందరు చూపు వెళ్తుంది. పెడతారు, ఒక 6 నెలలు చూస్తారు, మళ్ళీ ఆ ప్లేస్లో అది ఉండదు, ఇంకెవరో పెట్టుకుని ఉంటారు. ఇక్కడ నిలబడలేదు, నేను ఇంకో దగ్గర ట్రై చేస్తానని చెప్పి ఇంకో ట్రై చేస్తారు. కన్సిస్టెన్సీ లేకుండా ఉంటే బిజినెస్లో అసలు ఉండగలరా సార్? అమ్మ, బిజినెస్ నేను గంపా నాగేశ్వర సైకాలజిస్ట్ అండ్ బిజినెస్ కోచ్ అని రాసుకుంటుంటాను. ఆ కోచింగ్ ఎలా ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు బిజినెస్ చేయాలంటే ఏం చేయాలి తెలుసా? ఏదైనా ఒక బిజినెస్ చెప్పడం, నోటుకొచ్చిన బిజినెస్ చెప్పడం. పాల వ్యాపారం. ఫస్ట్ పాల వ్యాపారి దగ్గర పనిచేయాలి. ఓ బట్టల వ్యాపారం దగ్గర పనిచేయాలి. ఒక హోటల్ పెట్టాలనుకుంటారు, హోటల్ దగ్గర పనిచేయాలి. ఫస్ట్ తీసుకెళ్ళి అప్రెంటిస్ కమ్ ప్రొఫెషనరీ. మీరు ఏదో సంస్థలో ఏం బిజినెస్ చేయదలుచుకోరో అటువంటి బిజినెస్ సంస్థలో ఫస్ట్ పనిచేయాలి. అక్కడ పనిచేసేటప్పుడు శాలరీ చూడద్దు, డోంట్ టుక్ శాలరీ. అక్కడ పనిచేస్తే అబ్జర్వేషన్, ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది, ఎక్కడి నుంచి డబ్బు వెళ్తుంది, కష్ట నష్టాలు ఏంది, లేబర్ మెంటాలిటీ ఏంది, వీళ్ళ మెంటాలిటీ ఏంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, మేనేజ్మెంట్ మెంటాలిటీ ఏంది, కస్టమర్ మెంటాలిటీ ఏంది అబ్జర్వ్ చేయడానికి మై స్ట్రాంగ్ రికమెండేషన్ టు వర్క్ 6 months. ఏ బిజినెస్ అయినా సరే ఫస్ట్ డోంట్ ఎక్స్పెక్ట్ శాలరీ. సార్ బిజినెస్ చేయాలంటే ఆ బిజినెస్లో ఎంటర్ చేయాలి. ఇది చాలా మంది తెలియదమ్మా. దే స్టార్ట్ బిజినెస్, దే లూజ్ ఇట్ ఓన్లీ బికాస్ అదంతా కూడా ఎక్స్పీరియన్స్ అనుకుంటారు. కాదు, దే ఆర్ మేకింగ్ అన్ ఎక్స్పెరిమెంట్. ఎక్స్పెరిమెంట్తో చాలా లాస్ అవుతుంది. ఈ నేను చెప్పిన టెక్నిక్లో చేసిన వాళ్ళు దే నెవర్ లూజ్, బికాస్ వాళ్ళకంతా ఒక ఐడియా వచ్చేస్తుంది. అసలు మాట్లాడే పద్ధతి నేర్చుకుంటారు. తర్వాత వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తారు కదా. బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు చిన్నగా నుంచి పెద్దగా చేయాలనుకుంటారు. రాంగ్. నీకున్నది పెద్దగా పెట్టండి, ఉన్నది ఎంతో పెద్దగానే పెట్టండి. బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవాలి. బ్రాండ్ ఇమేజ్ అంటే ఏంది? నీ ప్రొడక్ట్ను ఎలా అమ్మాలో నీ బ్రాండ్ అమ్మిస్తుంటుంది. ఓ డిటర్జెంట్ సోప్, ఫేమస్ సోప్ పేరు చెప్పమనమ్మా. సర్ఫ్ ఎక్సెల్. మన టూత్ పేస్ట్ ఏదమ్మా? కోల్గేట్. అంతే కదా. బ్రాండ్ చెప్పేస్తున్నాను మీరు. నేను వస్తువులు అడుగుతున్నాను. బ్రాండ్ అంత ఫేమస్ అయిపోయింది కదా, మన మైండ్లో కూర్చుంది. నీ బ్రాండ్ ఏంది, నీ ప్రొడక్ట్ బ్రాండ్ ఏంది, నువ్వేదిన బ్రాండ్ ఏంది. ఇప్పుడు హైదరాబాద్ చూడమ్మా, హోటళ్ళ పేరు చాలా బ్యూటిఫుల్ హోటల్ వచ్చాయి. అంతేరా, ఓకే, ఇంకేంది, తిందాం రా, పడుకుందాం, అన్నీ ఎట్లా వచ్చాయండి. అంతేరా అంటే ఏందో అడిగాను. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఉంటుంది. అంతే. సో మా తర్వాత చూస్తే మా ఫ్రెండ్ వాళ్ళ డాక్టర్ ఉంది అక్కడ. అంకుల్ ఏంటంటే అమ్మ నేను ఎలా చేసింది, ఆమె ఎంబీఏ చదువుకుంది. ఎంబీఏ చదువుకున్న తర్వాత వాళ్ళ ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి ఎందుకు కొద్ది దగ్గర పని చేద్దామని ఫస్ట్ దే వర్క్ ఇన్ సమ్ హోటల్, దాని పేరు ఏం చెప్పా. అక్కడ మొత్తం అబ్జర్వ్ చేశారు. ఫస్ట్ ఒక బ్రాంచ్ పెట్టారు. ఇప్పుడు 4 బ్రాంచ్లు అద్భుతంగా నడుస్తున్నాయి, సూపర్ నడుస్తున్నాయి. ఎలా అయింది? దాంట్లో దే ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ టు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అండ్ దే ఆర్ మెయింటైనింగ్ క్వాలిటీ, దే ఆర్ మెయింటైనింగ్ ద సిస్టమేటిక్ మెయింటైన్ చేస్తున్నారు. అది మనం బిజినెస్లో మెయింటైన్ చేయాలి. అదే రకంగా వాళ్ళు పెట్టినప్పుడే ఎంతోమంది పెట్టారు, వదిలిపెట్టేశారు. ఓకే, కారణం ఏం తెలుసా? ఓనరు అక్కడ ఉండకపోవడము. మనం బిజినెస్ పెట్టామనుకోండి, వాళ్ళ మీద వీళ్ళ మీద వదిలిపెడతామమ్మా. ఇంకోటి, మన కడుపు నొప్పి వాళ్ళకి ఉండదు కదా, కాబట్టి మనం కంపల్సరీ ఉండాలి. నువ్వు ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నప్పుడు రోజు 8 గంటలు పని చేసినావు, మన బిజినెస్ 8 గంటలు కూర్చోవాలి కదా. కూర్చున్న తర్వాత ఆటో రన్ మెథడ్ వచ్చినప్పుడు అంబానీలాగా వదిలిపెట్టు మేనేజ్మెంట్ మీద. అంటే కానీ బిజినెస్ అంటేనే మనకి నచ్చినప్పుడు వచ్చి పోవడానికి పెట్టుకున్నాం కదా అనే ఆలోచనలో ఉంటారు. స్టార్ట్అప్ ఇలా ఉండదు. దాంట్లో మనం ప్రొప్రైటర్ మనమే, కూలీ మనమే, వాచ్మెన్ మనమే, సెక్యూరిటీ మనమే, మేనేజర్ మనమే. అలా స్టార్టింగ్లో ఉన్నప్పుడు కష్టపడి చేస్తే ఆటో రన్ అన్నాను. ఆటో రన్ అనేది నేనున్నా లేకుండా నడుస్తుంది. ఇప్పుడు మీ ఆర్గనైజేషన్ ఉంది, ఆటో రన్ నడుస్తుంది. ఇది అది ఆ స్టేజ్ రావడానికి ఫస్ట్ మీ ఓనర్ పనిచేసి ఉంటాడు. ఆ పని చేసినప్పుడు లేజీగా ఉండకూడదు. అండ్ దీంట్లో ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. మెనీ పీపుల్ డోంట్ ఇన్వాల్వ్ ఫ్యామిలీ ఇన్వాల్వ్ చేయరు. ఇప్పుడు నేను చెప్పాను కదా, అంతేరా, అమ్మాయి పేరు పూజ, ఓకే, హరివర్ధన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు, ఓకే, ఆయన ఏం చేశాడు, ఆ అమ్మాయి హస్బెండ్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి మొత్తం 5-6 ఫ్యామిలీస్ కలిసి చేయడం మొదలుపెట్టారు. ఈ ఫ్యామిలీలో ఆయన ఒక్కడే చేసి ఈ అమ్మాయిని ఇన్వాల్వ్ చేయకుంటే ఆ ఓపిక, ఆ సహనము అమ్మాయిలకు ఉన్నది అబ్బాయిలకు ఉండదు. అబ్బాయిలకు కొన్ని ఉంటుంది. అంటే ఇద్దరు కలిసి చేయాలి. అది రియల్ ఎస్టేట్ కావచ్చు. ఎగ్జాంపుల్గా రియల్ ఎస్టేట్ కూడా స్టార్ట్ చేశారు. నీకేం తెలిసి అంటారు. నీకేం తెలుసు కాదు, నీకేం తెలియదు, అమ్మాయి తెలిసి తెలియదు.
మేక్ అవర్ పార్ట్నర్, నాట్ ఓన్లీ లైఫ్ పార్ట్నర్, మేక్ బిజినెస్ పార్ట్నర్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ చెప్తున్నాను. ఇఫ్ యూ ఇన్వాల్వ్ స్పౌస్, యువర్ బిజినెస్ విల్ బి గుడ్. ఎందుకంటే ఆమెకు తెలుసు ఎక్కడి నుంచి తేవాలో, ఎక్కడ పెట్టాలో, ఎక్కడ వేస్ట్ అవుతుందో. నీకు తెలియదు, కొన్ని ఎక్కడ పోతుందో తెలియదు. ఇంకోటి, అమ్మాయికి ఇలా చూడగానే వాడు మనిషి ఎలా అంటే అర్థమవుతుంటుంది. వాళ్ళకి భగవంతుడు ఇచ్చిన వరం. ఓకే, వీడు నమ్మేసేస్తూ ఉంటాడు, వద్దండి వానికి ఇవాడికనే చెప్తుంటుంది. సో అలా పెట్టుకుని తప్పేం లేదు. ఆ రకంగా బిజినెస్లో మీరు ఎటలేరనుకో, అమ్మాయి వదిలిపెట్టిన స్పౌస్ మీద, భార్య మీద, షీ విల్ రన్ బెటర్ దెన్ యూ. ఇది లేదు, అక్కడ వాళ్ళు క్లోజ్ చేస్తూ ఉంటారు. ఇంకోటి, ఎగ్జిబిషన్ ఉండదు దీంట్లో. ఎగ్జిబిషన్ అంటే ఏంది, నేను చేస్తున్న బిజినెస్ అని 10 మందికి చెప్పరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ చూసుకున్నామా, ఇన్సూరెన్స్ అనే వ్యాపారం మొదలుపెట్టారు. ఇన్సూరెన్స్ ఏజెంట్ అందరికి చెప్తారా? చెప్పరు. అది సీక్రెట్ ఏజెంట్, ఎవరు చెప్పకుంటే సీక్రెట్ ఏజెంట్. కానీ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఆయన ఎగ్జిబిట్ చేయాలి, 10 మందికి, 100 మందికి, 1000 మందికి, లక్షల మందికి చెప్పగలగాలి. ప్రస్తుతం ఇంతకుముందు అయితే చాలా కష్టం. ఇప్పుడు సోషల్ మీడియా ఉందమ్మా, యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎన్నెన్నో వచ్చాయి. దాంట్లో మరి ప్రచారం చేసుకోవాలి, అవసరమైతే బూస్ట్ చేయాలి, మెసేజ్ పెట్టి దాన్ని 10 మందికి చెప్పగలగాలి, 10 మంది నోట్లో నానగలగాలి. అప్పుడు నీ బ్రాండ్ ఉంటే నీ బిజినెస్ నడుస్తుంది. ఓకే, రేమాండ్ ఉంది, ఆ పేరు రేమాండ్ విన్నాం, అది ఎక్కడుందో మనకు తెలియదు ఇప్పుడు. ఓకే, ఆ కంపెనీ ఓనర్ ఏమైందో మనకు తెలియదు, ఏమి ఇబ్బందులు మనకు తెలియదు, వాళ్ళ అబ్బాయి నాకు ఏం చేశాడో మనకు తెలియదు, చాలా మంది తెలుసు. కానీ ఇవన్నీ వీ డోంట్ నో, వీ ఓన్లీ దట్ బ్రాండ్. ఆ బ్రాండ్ ఇమేజ్ పెంచుకుంటే అన్ని బాగుంటుంది. బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవాలంటే ఒక 5 ఏళ్ళు కష్టపడాలమ్మా. ఎనీ బిజినెస్ 6 నెలలు కాదు, 5 years కష్టపడాలి, 5 years ఇష్టపడాలి. 50 ఏళ్ళు బిజినెస్ నడిపిస్తుంది. మన 5 ఏళ్ళు కష్టపడితే 50 ఏళ్ళు బిజినెస్ నడిపిస్తుంది. ఇంకో బిజినెస్ చెప్తాను, స్కూల్ బిజినెస్. స్కూల్ ఇస్ ఎక్స్ట్రాడినరీ బిజినెస్ అమ్మా. ట్యూషన్స్ ఎక్స్ట్రాడినరీ బిజినెస్. దీంట్లో లాస్ ఏముండదు, స్కూల్ దానికి పెట్టుబడి పెట్టాలి, కిరాయిలు తీసుకోవాలి. ట్యూషన్స్ అది కూడా లేదు కదా. ట్యూషన్ కోసం చెప్పారనుకో, 2 ఏళ్ళు కష్టపడి సరిగ్గా ట్యూషన్ చెప్తే నీ వీడియోలు చూసి డబ్బులు ఇస్తారు. ఓకే, ఈ ఫస్ట్ వదిలి పెట్టారనుకోండి, నీ వీడియోలు కాదు, ఎవరు చూడరు. అదే ఒక స్కూల్ పెట్టారనుకో, 5 ఏళ్ళు కనుక నీ స్కూల్కి బ్రాండ్ తీసుకొస్తే నీ తరతరాలుగా స్కూల్ నడుస్తుంటుంది. ఎందుకంటే పిల్లలు పుడుతూనే ఉంటారు, స్కూల్లో చేర్పిస్తూనే ఉంటారు. ఫలానా స్కూల్లో కావాలంటే అడ్మిషన్ దొరకదు, ఎమ్మెల్యే ఎంపీ రికమెండేషన్ కావాలి. అది రావాలంటే ఫస్ట్ 5 ఏళ్ళు కష్టపడాలి, ఒక బ్రాండ్ తీసుకురావాలి. స్కూల్ కావచ్చు, క్లాత్ మర్చెంట్ కావచ్చు, ఒక హోటల్ కావచ్చు, ఎనీ బిజినెస్, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు. 5 ఏళ్ళు దానిపైన ఉండాలి. అందుకోసము 8 గంటలు మినిమం బిజినెస్ కోసం పనిచేయాలి. 2 గంటలు బిజినెస్ ఎలా చేయాలో ఆలోచించాలి. ఇన్వెన్షన్, రీసెర్చ్, ఇంకా ఏముంది, ఇంకా కొత్తగా ఏముంది, దీంట్లో ఎలా అమ్మొచ్చు అని ఆలోచించినప్పుడు మంచి వస్తాయి. కస్టమర్ సాటిస్ఫాక్షన్, కస్టమర్ డిలైట్. కస్టమర్కి ఏం కావాలో మనం ముందే ఆలోచించకుండా ఏమైందండి, అవుట్డేట్ అయిపోతాం. దాని ప్రకారం ఏ వాడుకోవాలి, కొత్త విషయాలు వాడుకోవాలి, అప్పుడు అద్భుతంగా నడుస్తుంది. అంతేగాని దాంట్లో వదిలిపెట్టద్దు, దాన్ని పట్టుకోవాలి. అంటే ప్యాసివ్ ఇన్కమ్ కోసం ఈ పక్కన ఒక జాబ్ చేస్తూనే ఉంటారు, ఇంకో పక్కన నేను బిజినెస్ పెడతాను, అదొక సైడ్ నడుస్తూ ఉంటుంది అని చెప్పేసి పెడతారు. కానీ అక్కడ వాళ్ళు ఉండలేరు, ప్రజెంట్గా అక్కడ ఉండలేరు. కానీ ఆ బిజినెస్ నడవట్లేదని 6 నెలలు ట్రై చేశాను, నా చేతిలో డబ్బులు పెట్టాను, ఇంకా అవ్వట్లేదు, మొత్తం డబ్బులు అవుతాయి. మళ్ళీ అప్పులు ఇది క్రెడిట్ కార్డు వృద్ధి, అది వృద్ధి, అంత లాస్ అవుతుంటారు. అలా చేయొద్దు, దాన్ని పట్టించుకోవాలి. ఇప్పుడు మనం అబ్బాయిని కన్నమమ్మ, చిన్న బాబుని అంటే మనం పట్టించుకుంటే పెరుగుతాడా? ఇప్పుడు అంతే. నీ బిజినెస్ అది నీ కూతురు, నీ కొడుకు 5 ఏళ్ళ వరకు పెంచు, తర్వాత ఆడి పెరుగుతాడు. నీ బిజినెస్ కూడా ఉంది, 5 ఏళ్ళ వరకు పెంచు, తర్వాత అది పెంచుతుంది. ఈ 5 ఏళ్ళు పట్టించుకోవాలి, బాగా చూసుకోవాలి, దాన్ని పట్టించుకోవాలి, కొత్త విషయాలు ఆలోచిస్తుండాలి, తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఇస్ మస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.